పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జిఆర్ రెడ్డి కంటి ఆసుపత్రిలో వైద్యులు దోపిడీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఆపరేషన్ కోసం వెళ్తే హెచ్ఐవి ఉందని ఒక వృద్ధురాల్ని భయపెట్టారు. ఇటీవల 72 ఏళ్ల రిటైర్డ్ టీచర్ కాంట్రాక్ట్ ఆపరేషన్ కోసం జిఆర్ రెడ్డి ఐ హాస్పిటల్ కి వెళ్లింది. కంటి ఆపరేషన్ కి ముందు బ్లడ్ టెస్ట్ చేయాలని శాంపిల్ తీసుకున్నారు. అయితే రిపోర్ట్లో హెచ్ఐవి పాజిటివ్ ఉందని అదనంగా 10,000 ఇవ్వమని డాక్టర్లు ఒత్తిడి చేశారు. నివ్వెరపోయిన ఆమె కుటుంబీకులు వృద్ధాప్యంలో ఈ వ్యాధి వచ్చే అవకాశమే లేదంటూ గట్టిగా నిలదీశారు. ఇక మరోసారి టెస్ట్ చేస్తామంటూ వారికి నచ్చజెప్పారు వైద్యులు. మిషన్ తప్పిదం వల్లే పొరపాటు జరిగిందని, నెగిటివ్ వచ్చిందంటూ రిపోర్ట్ ఇచ్చారు. ఆసుపత్రి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బాధితురాలి బంధువులు జిఆర్ రెడ్డి కంటి ఆసుపత్రిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. 28వ తారీఖున మా అమ్మగారికి కాంట్రాక్ట్ ఆపరేషన్ నిమిత్తం తాడేపల్లిలో ఉన్న జిఆర్ రెడ్డి కంటి హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెక్ చేసి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, ఎడమ కంటికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఉదయం హాస్పిటల్లో ఈహెచ్ఎస్ ద్వారా అడ్మిట్ చేసుకుని మా అమ్మగారికి కొన్ని టెస్టులు చేయాలని చెప్పని చేయడం జరిగిందండి. అందులో భాగంగా బ్లడ్ టెస్ట్ చేశారు. అమ్మగారికి హెచ్ఐవి ఉందండి, మీరు ఈ హెచ్ఐవి వ్యాధి ఉన్న ఆవిడకి ఆపరేషన్ ఎలా మాకు ఎందుకు చెప్పలేదు, మీరు ముందు మాకు ఎందుకు తెలియజేయలేదని చెప్పి మమ్మల్ని నిందించడం జరిగిందండి. హెచ్ఐవి ఉండటం అనేది అలా అసంభవం, అది అలా జరుగుతుందండి. ఒకవేళ మీ టెస్ట్లైనా తప్పు వచ్చినాయేమో అంటే లేదు, టెస్టులు కరెక్ట్గానే చేస్తామండి, అయినా ఆపరేషన్ చేయడానికి అదే ఇబ్బంది కాదు. అలా హెచ్ఐవి ఉన్న వాళ్ళు కూడా ఆపరేషన్ చేయాలంటే అదనంగా మీరు ఒక 10,000 నగదు మాకు హాస్పిటల్ కట్టాలని చెప్పడం హాస్పిటల్ సిబ్బంది చెప్పారండి. మీ అమ్మగారికి నెగిటివ్ ఏనండి, పాజిటివ్ కాదు. ఇందాక చేసిన రిపోర్ట్ తప్పు వచ్చిందండి, ఇది పాజిటివ్ కాదు, నెగిటివ్ అని చెప్పడం జరిగింది. పెద్ద వయసు ఆవిడకి మీరు హెచ్ఐవి ఉంది మీకు అని చెప్పని మీరు ఎలా చెప్తారంటే, అది కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా దాని మీద సరైన అవగాహన లేకుండా ఎలా చెప్తారంటే, డాక్టర్ గారు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి మేము కిట్ది ప్రాబ్లం తప్ప మాది కాదు కదా, మీరు కేసు పెట్టుకోవాలంటే మీరు కేసు పెట్టుకోవచ్చు అని చెప్పి మేమైతే